డీజే టిల్లు స్క్వేర్ చాలా బాగుంది మూవీ. అంటే కామెడీగా ఉంది. అంటే ఇంత ప్రెషర్ లో ఒక 2 hours వచ్చి జస్ట్ రిలాక్స్ అవ్వచ్చు. రెండు సేమ్ గానే ఉన్నాయి. అంటే 1 రిఫరెన్సెస్ ఎక్కువ 2 లో వాడారు. సో దానికి మ్యాచ్ చేసుకుంటుంది దీనికి ప్రతిదీ అలానే తీసారు సీన్స్. అంటే దీంట్లో డాన్సింగ్ పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉన్నాయి, సాంగ్స్ ఎక్కువ ఉన్నాయి. 2 సాంగ్స్ ఆల్రెడీ మనం వీడియో సాంగ్స్ చూసాం కదా, అలానే ఉంది. బాగుంది. అంటే మీకు వాళ్ళిద్దరే మెయిన్. హీరోదే ఎక్కువ ఉంది. హీరోయిన్ అవన్నీ కూడా కాకుండా ఫ్రేమ్ మొత్తం హీరోనే ఉంటాడు. అంటే అనుపమ బోల్ సీన్స్ లో కనిపించింది కదా, మరి ఎలా అవి ఎలాగో ట్రైలర్ లో చూసాంగా, అలానే ఉంది. ఇంకేం లేదు. నేహా మరి రీఎంట్రీ ఇచ్చింది కదా, అది ట్విస్ట్లు మీరే చూడాలి, లీక్ చేయకూడదు కదా. అంటే దీనికి 3 ఉండే అవకాశం లేదు, వాళ్ళు ఏం చెప్పాలి ప్రస్తుతానికి సినిమాలో. ఉందండి డీజే టిల్లు. ఎక్సలెంట్ మూవీ. 1 బాగుందా 2 బాగుందా? 1 కన్నా 2 నెక్స్ట్ లెవెల్. అంటే మీకు దీంట్లో ఏం నచ్చింది, ఏం హైలైట్ అనిపించింది? అనుపమ సీన్ మంచిది, చాలా బాగుంది. బోల్డ్ క్యారెక్టర్ లో కనిపించింది కదా, ఫ్యాన్స్ ఏమైనా హర్ట్ అయ్యారు అనుకోవచ్చా? ఫ్యాన్స్ అయితే ఏం మాట్లాడారు, చూడాల్సిన సినిమా ఫ్యామిలీతో వస్తుంది. అంటే దీంట్లో సాంగ్స్ పర్ఫార్మెన్సెస్ ఎక్కువ ఉన్నాయి, డాన్స్లు ఎక్కువ ఉన్నాయి. డాన్స్ అయితే ఓకే నార్మల్, కానీ అనుపమ చూడాలంటే అనుపమ చూడాలి. కామెడీ టైమింగ్ ఎలా అనిపించింది? సూపర్ మేడం, అసలు ఎక్సలెంట్. ఈ సినిమా చూడాలంటే ఆయన కోసం చూడాలి. 3 ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? చేయొచ్చు మేడం, చాలా బాగుంది సినిమా. అంటే సేమ్ కామెడీ కనిపిస్తుంది కదా, మేడం సేమ్ కామెడీ కనిపిస్తూ ఉంటుంది కదా. ఫస్ట్ కన్నా సెకండ్ అయితే వేరే లెవెల్ మేడం. సినిమా అయితే చాలా బాగుంది. రేటింగ్ ఎంత ఇస్తారు ఫస్ట్ దానికి? 10 కి 10 ఇస్తాం మేడం. ఏం నచ్చింది సినిమాలో మీకు? జోక్స్, కామెడీ. సిద్ధు బాగున్నాడండి. టైమింగ్ ఎలా అనిపించింది? డీజే టిల్లు 1 కంటే డీజే టిల్లు 2 చాలా బాగుంది. ఖచ్చితంగా అందరూ ఫ్రెండ్స్ తో రండి, పక్కా ఎంజాయ్ చేస్తారు. టిల్లు స్క్వేర్ అంటే స్క్వేర్, దానికి డబ్బులు ఉంది. చిల్లు పెట్టింది, చాలా బాగుంది, చాలా బాగుంది. అనుపమ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? రాధిక కంటే బాగుంది. 3 ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? మీరు మూవీ చూడండి. రేటింగ్ ఎంత ఇస్తారు? 5 కి 4.5 ఇస్తారు.